ఉరుకులెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సాగర్ నిండు కుండలా మారింది. జలాశయంలో నిల్వలు గరిష్ట స్థాయికి చేరువ కావడంతో మరి కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాసేపట్లో 6 గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు సిఈ నాగేశ్వరరావు తెలియజేశారు. సాగర్ ఇన్ఫ్లో 4,41,183, అవుట్ ఫ్లో 40,516 క్యూసెక్లు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు. ఇక నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులుగా ఉంది. మరోవైపు గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 21,422 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 44.26 టీఎంసీలున్నాయి. ఈ నెల 7 నుంచి ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాల్వల ద్వారా ఆయకట్టుకు 3,500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులతో పాటు సదార్మాట్ జలాశయం కూడా వరద నీటితో జలకళను సంతరించుకున్నాయి. కడెం పూర్తి సామర్థ్యం 7.60 టీఎంసీలకు ప్రస్తుతం 6.74 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టుకు 3,867 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.87 లక్షల క్యూసెక్లు, అన్నారం బ్యారేజీకి 6,000 క్యూసెక్ల వరద వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి ఇవాళ నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు నాగార్జున సాగర్ జలాశయం సందర్శనానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక మరికొద్దిసేపట్లో నాగార్జున సాగర్ గేట్లను ఎత్తనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, మరో గంటలో సాగర్ ప్రాజెక్టు ఫస్ట్ గేట్లు అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4 లక్షల ఇన్ఫ్లో క్యూసెక్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేరుకుంటుంది. అయితే 590 అడుగులకైతే సాగర్ అయితే ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యం చేస్తూ వచ్చినటువంటి ఆ వరద ప్రవాహాన్ని పులిచింతల వైపు వదిలేందుకైతే డ్యామ్ అధికారులు ప్రణాళికలు సిద్ధించారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా నది పరివాహక ప్రాంతాల లోతట్టు జలాలను కూడా అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత 12 రోజుల్లోనే దాదాపుగా 80 అడుగుల మేర వరద అయితే ఫ్లో వచ్చింది. అయితే ఎన్నడూ లేని విధంగా వేగంగా సాగర్ ప్రాజెక్టు నిండడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే సాగర్ ఎడమ కాలువ నుంచి నార్లు ముడ్డు పూసినటువంటి రైతులకు నీటిని అయితే గత 3 రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ రోజు సాగర్ ఫస్ట్ గేట్లు తెచ్చుకున్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 6.5 లక్షల ఆయకట్టు రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 10 గంటలకు నాగార్జున సాగర్ ఫస్ట్ గేట్లు ఎత్తి దాదాపుగా 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదిలేందుకైతే డ్యామ్ అధికారులు సమాయత్తం అవుతున్నారు.